Welcome students, welcome to Shyam Institute Daily Current Affairs Classes. జనవరి 31, 2023న వివిధ వార్తాపత్రికలలో వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కొన్ని కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ని ఈరోజు మనం చూద్దాం. అందులో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జనవరి 30, 2023న జరిగినటువంటి అంశంలో మొదటిది జగనన్న చేదోడు. జగనన్న చేదోడు ఎవరైతే 60 సంవత్సరాల లోపు వయసు కలిగి నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు కోవిడ్-19 కారణంగా ఉపాధిని కోల్పోయారో వారి కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలని ఆర్థిక సహాయం అందించడం కోసం జూన్ 10వ తేదీ 2020లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించిన ఈ పథకము 3వ విడత నగదును జనవరి 30, 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వినుకొండలో సుమారుగా 330 కోట్ల రూపాయల విలువ చేసే నగదును వారికి ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ నగదును జమ చేసిన సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభలో ప్రసంగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశానికే ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది, అద్భుతమైన అభివృద్ధి సాధించింది అని చెప్తూ ఆయన చెప్పినటువంటి ఇంకొక కీలకమైన అంశం ఏమిటంటే దేశంలో వృద్ధి రేటులో అగ్రస్థానంలో నిలిచిందని ఆంధ్రప్రదేశ్ 11.43% వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది అని ప్రకటించడం జరిగింది. కాబట్టి 330 కోట్ల సహాయము, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో ఎవరైనా సరే నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు ఉంటే వారికి 10,000 రూపాయలు జమ చేయడానికి జగనన్న చేదోడు అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాని 3వ విడత జమ చేయడం జరిగింది. కాబట్టి దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులందరూ కూడా, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ తదుపరి అంశము, నేడు కృష్ణా బోర్డు చైర్మన్ పదవీ విరమణ. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభజన జరిగిన తరువాత 2014 జూన్ 2న అధికారికంగా అపాయింట్మెంట్ డేట్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించిన తరువాత రాష్ట్రంలోని ప్రధానమైన 2 నదులు ఉన్నాయి. కృష్ణా నది ఒకటి, గోదావరి నది ఒకటి. ఈ రెండింటికి కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ KRMB, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ GRMBలని ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణలో ఉండేలాగా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే ఆ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి చైర్మన్ ఎవరుగా పనిచేశారంటే ఏపీ సింగ్ అండి. ఈ ఏపీ సింగ్ 31/1/2023న ఆయన రిటైర్ అవ్వడం జరుగుతుంది. అయితే 2021 మే నెలలో ఈయన కృష్ణా యాజమాన్య కమిటీ బోర్డుకి చైర్మన్గా ఎంపికయ్యారు ఏపీ సింగ్. ఆయన ఇప్పుడు రిటైర్ అవ్వడంతో మనకి విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారము
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆ సెక్షన్ 90 ప్రకారము జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటి ఒక అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. PPA అంటారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ప్రస్తుతము ఎవరైతే CEOగా ఉన్నారో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO శివనందన్ కుమార్, ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO అయిన శివనందన్ కుమార్కి ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్గా అదనపు బాధ్యతలని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే శివనందన్ కుమార్, రైట్. అలాగే 31 జనవరి 2023, 1/2/2023 ఈ 2 రోజుల పాటు కూడా మనకి దక్షిణాది రాష్ట్రాల అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దక్షిణాదిలో ఉన్న మొత్తం విశ్వవిద్యాలయాలకి సంబంధించి వైస్ ఛాన్సలర్ల సదస్సు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో జరగనుంది. ఈ సదస్సుకి మన దక్షిణ భారతదేశంలో ఉన్న సుమారు 140 యూనివర్సిటీల వీసీలు లేదా వైస్ ఛాన్సలర్లు హాజరు కాబోతున్నారు. ఈ సదస్సుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల యొక్క సదస్సును ఏ అంశంపై నిర్వహించనున్నారు అంటే రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశం పైన ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 3వ కరెంట్ అఫైర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఖేలో ఇండియా పోటీలకు మన రాష్ట్ర ప్రాతినిధ్యం. అయితే భారతదేశంలో క్రీడలని ప్రోత్సహించడం కోసము 2018లో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అని కేంద్ర ప్రభుత్వము, కేంద్ర క్రీడల శాఖ ప్రారంభించడం జరిగింది. అయితే 2018-2019 వరకు ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్గా ఉన్న అవి ఆ తరువాత అంటే అండర్ 17 సంవత్సరాల లోపు ఉన్న క్రీడాకారులని పాఠశాల స్థాయి నుంచే గుర్తించి వారికి ప్రత్యేకంగా పోటీలను నిర్వహించి మెరికల్ లాంటి అంటే మంచి ఆట తీరుని ప్రదర్శించినటువంటి మెరికల్ లాంటి ఆటగాళ్ళని మహిళలు అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే వారిని గుర్తించి 1 సంవత్సరంలో సుమారుగా 1000 మంది క్రీడాకారులను గుర్తించి వారికి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని అందిస్తారు. అంటే 8 సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 లక్షల చొప్పున మొత్తంగా 40 లక్షల స్కాలర్షిప్ని వారికి అందిస్తారు. దాన్ని ఆ క్రీడలని అభివృద్ధి చేసుకోవడం కోసం కోచ్ని నియమించుకోవడం లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి ఇతర అంశాలకి ఉపయోగించుకోవాలి. వారిని అద్భుతంగా తీర్చిదిద్ది ఒలింపిక్స్లో పథకాలు భారతదేశానికి అందించేలాగా శిక్షణనిచ్చేలా ఈ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ప్రారంభమైనాయి. ఆ తరువాత దీనిని అండర్ 21కి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 21 సంవత్సరాల లోపు క్రీడాకారులు కూడా పాల్గొనేలాగా మార్చారు. ఎప్పుడైతే అండర్ 21 యాడ్ అయ్యిందో అప్పుడు వీటిని ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని పేరు మార్చారు. అయితే 2018లో జరిగినటువంటి SI మెయిన్స్ ఎగ్జామినేషన్లో KIYZ ఎబ్రివేషన్ని అడగడం జరిగింది, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 5వ యూత్ గేమ్స్ మధ్యప్రదేశ్లోని భోపాల్
లో జరగనున్నాయి. అంటే ఒరిజినల్గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్నాయి. 2023లో 13 రోజుల పాటు జనవరిలో ప్రారంభమవుతాయి. అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ క్రీడలు జనవరి 31 ఈ రోజున ప్రారంభమవుతున్నటువంటి ఈ క్రీడలలో చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో భోపాల్, ఇండోర్, గ్వాలియర్, ఉజ్జయిన్, జబల్పూర్, మండల, బాలాకోట్, ఖర్గోవ్ పట్టణాల్లో 13 రోజుల పాటు ఈ క్రీడలు జరగబోతున్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 5,812 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 13 క్రీడలలో 87 మంది క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనడం జరుగుతుంది. అయితే మొత్తం 27 విభాగాలలో పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది. 27 క్రీడల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో తొలిసారిగా కనో స్లాలోమ్, కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్ను ప్రవేశపెట్టారు. అంటే నీటిలో ఆడే ఆటలని తొలిసారిగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ప్రవేశపెట్టారు. కనోయింగ్ అంటారు, అలాగే కానో స్లాలోమ్, అలాగే కయాకింగ్ పడవల ద్వారా ఆడే 3 రకాల జల క్రీడలని 2023లో 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ప్రవేశపెట్టారు. ఇవి మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 11 వరకు పోటీలు జరుగుతూ ఉంటాయి. అయితే 31 జనవరి ఈరోజు అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అయితే మొత్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న 87 మందికి కూడా మంచి శిక్షణని ఇవ్వడం జరిగింది. అలా వీటిని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే స్టార్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాట్స్టార్లో 11 క్రీడలని లైవ్ టెలికాస్ట్ కూడా చేయబోతున్నట్టుగా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే ముందు 2022లో 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని పంచకుల, హర్యానాలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ క్రీడలు ఎంత జరిగినా మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. వీటిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఢిల్లీ వర్సిటీలోని మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు. రీసెంట్గానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ అని పేరు మార్చారు. అయితే అదే ఢిల్లీ నగరంలో ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న మొఘల్ గార్డెన్ పేరుని గౌతమ బుద్ధ సెంటినరీ అని పిలుస్తున్నారు. పేరు మార్చడం జరిగింది. గౌతమ బుద్ధ సెంటనరీ అనేటువంటి పేరుని మార్చడం జరిగింది. అయితే దీనిని సుమారుగా 15 సంవత్సరాల క్రితము నిర్మించడం జరిగింది. 15 సంవత్సరాల క్రితం అంటే మనకి సుమారుగా 2008లో దీనిని నిర్మించడం జరిగింది. అలా నిర్మించినది ఇది మొఘలు నిర్మించిన గార్డెన్ కాదు, మొఘలు ఎవరు నిర్మించినటువంటి గార్డెన్ కాదు. కాబట్టి ఈ పేరుని మారుస్తున్నట్లుగా ప్రకటించడం అనేది జరిగింది. మొఘల్ గార్డెన్లో ఒక నమూనాగా తీసుకున్నారు. అంటే మొఘల్ గార్డెన్ అనేది ఒక పర్షియన్ నిర్మాణంలో ఉంటుంది. కాలువలు ఉంటాయి, కొలనులు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, నీలం రంగులో ఉన్నటువంటి టైల్స్ కూడా ఉంటాయి. ఇరువైపులా కొండలు, వాటి మధ్యలో ప్రవహిస్తున్న నీరు ఉన్నట్లుగా ఉంటుంది. కానీ ఈ గార్డెన్లో పూలు, పండ్ల చెట్లు మాత్రం ఉన్నాయి. తాజ్మహల్లో ఇలాంటి నమూనా గార్డెన్ ఉంది. అంటే మొఘలు నిర్మించిన గార్డెన్గా తాజ్మహల్ దగ్గర ఉంది. కానీ ఢిల్లీ యూనివర్సిటీలో నిర్మించింది కానీ, రాష్ట్రపతి భవన్లో నిర్మించింది కానీ ఎవరు మొఘలు నిర్మించింది కాదు. కాబట్టి వాటి పేర్లని మారుస్తున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్ అని, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్ పేరును గౌతమ బుద్ధ సెంటినరీ అని పేరు మార్చడం జరిగింది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. గణతంత్ర దినోత్సవ విజేత ఉత్తరాఖండ్. భారతదేశము గణతంత్రం అయ్యి, రిపబ్లిక్ అయ్యి 74 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఆ 74వ రిపబ్లిక్ డేలో భాగంగా వివిధ రాష్ట్రాలు
వారి వారి సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేలాగా శకటాలని ప్రదర్శించడం జరిగింది. ఆ శకటాలకి ముగింపోత్సవం మరుసటి రోజున కేంద్ర ప్రభుత్వము అవార్డులని ప్రకటించడం జరుగుతుంది, ప్రైజెస్ని ప్రకటించడం జరుగుతుంది ఆ శకటాలకి. ఆ శకటాలలో అంటే రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, త్రివిధ దళాలు వీటన్నిటికీ కూడా ప్రదర్శించిన శకటాలకి సెలెక్ట్ చేసి విడివిడిగా బహుమతుల్ని ప్రదానం చేయడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం ప్రకటించిన శకటాలలో మొదటి బహుమతిని ఉత్తరాఖండ్ రాష్ట్రం పొందింది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని, పచ్చదనాన్ని ప్రతిబింబించేలాగా శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఉత్తరాఖండ్ మొత్తం జంతుజాలము, పర్యావరణము, పచ్చదనాన్ని శకటం రూపంలో ప్రదర్శించింది. దానికి మొదటి బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. మరి మార్చ్ పాస్ట్ కవాతు చేసిన త్రివిధ దళాలలో అంటే శకటాలలో తొలి 3 స్థానాలకు ఎంపికైన వాటిని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ శాఖల్లో గిరిజన వ్యవహారాల శాఖ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో గిరిజన వ్యవహారాల శాఖ మొదటి స్థానం పొందింది. గిరిజన వ్యవహారాల శాఖ రాష్ట్రాలలో ఉత్తరాఖండ్, ప్రభుత్వ శాఖలలో గిరిజన వ్యవహారాల శాఖ, త్రివిధ దళాలలో పంజాబ్ రెజిమెంట్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలలో పంజాబ్ రెజిమెంటు మొదటి స్థానాన్ని పొందింది. అలాగే కేంద్రాలలో ఉన్నటువంటి సాయుధ దళాలు, పారామిలిటరీ బృందాలలో సిఆర్పిఎఫ్ మొదటి స్థానం పొందింది. రాష్ట్రాలలో ఉత్తరాఖండ్, కేంద్ర శాఖలలో గిరిజన వ్యవహారాల శాఖ, త్రివిధ దళాలలో పంజాబ్ రెజిమెంటు, పారామిలిటరీ సాయుధ దళాలకి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు మొదటి స్థానంలో పొందింది. అలా అయితే మనకి ఇంకా ఒకటి ఉంది, mygovernment.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా నిర్వహించిన ఓటింగ్లో అయితే గుజరాత్ శకటం మొదటి స్థానం పొందడం జరిగింది. అది వేరు. అఫీషియల్గా ఈ 4 మాత్రం చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం శకటం పాల్గొనడం జరిగింది. ఆ శకటము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగన జరిపే, కనుమ రోజు జరిపే ఒక సాంప్రదాయాన్ని ప్రదర్శించడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్. గతేడాది 165 మందికి మరణ శిక్షలు విధింపు. మన భారతదేశంలో వివిధ రకాల కేసులలో ట్రయల్ రన్ కోర్టులు 165 మందికి మరణ శిక్షలని విధించారు. అంటే వాటిని అమలు చేశారా లేదా అన్నది మనకు బయటికి రాలేదు, కానీ తీర్పులైతే మరణ శిక్ష తీర్పులు రావడం జరిగింది. అందులో భాగంగా చూద్దాం. 20 సంవత్సరాల తర్వాత ఇంతమందికి మరణ శిక్షలు విధించడం ఇదే తొలిసారి భారతదేశంలో. అయితే 2022 సంవత్సరంలో భారతదేశంలో 165 మందికి ఉరిశిక్ష తీర్పులని విధించడం జరిగింది. అయితే దీంతో 2022 చివరి నాటికి దీని తర్వాత దేశవ్యాప్తంగా మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్య 539కి చేరింది. 539 మంది వీళ్ళు జైల్లోనే ఉన్నారు, మగ్గుతూ ఉన్నారు. 2000 సంవత్సరం తర్వాత ఒకేసారి ఇంతమందికి ఈ మరణశిక్ష తీర్పులు రావడం ఇదే తొలిసారి. ఇది దేని ప్రకారం అంటే డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా యాన్యువల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2022. డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా యాన్యువల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2002 పేరుతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నేషనల్ లా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు 39A క్రింద ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. అయితే 2022లో అత్యధికంగా మరణ శిక్షలను విధించిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. 51 మందికి గుజరాత్ రాష్ట్రంలో మరణ శిక్షలు విధించిన తీర్పులు వచ్చాయి. అయితే ఇందులో
ఆ బాంబు కేసులో అహ్మదాబాద్ కోర్టు, బాంబు పేలుడు కేసులో అహ్మదాబాద్ కోర్టు 38 మందికి ఉరిశిక్ష తీర్పు ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఇంతమందికి ఒకేసారి ఉరిశిక్ష తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి. మొత్తం దేశవ్యాప్తంగా 539 మంది మరణశిక్ష ఖైదీలు ఉన్నారు. అందులో ఆ మరణశిక్ష పడ్డ ఖైదీల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు, 100 మంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 100 మంది ఉన్నారు. రెండవ స్థానంలో గుజరాత్ 61 మంది, మూడవ స్థానంలో జార్ఖండ్ 49 మంది, నాలుగవ స్థానంలో మహారాష్ట్ర 39 మంది, తరువాత స్థానంలో మధ్యప్రదేశ్ 31, కర్ణాటక 25, ఉత్తరాఖండ్ 24, పశ్చిమ బెంగాల్ 23, హర్యానా 21, కేరళ 20, రాజస్థాన్ 19, బీహార్ 14, తమిళనాడు 14, తెలంగాణ 13, ఒడిస్సా 13, అస్సాం 12, పంజాబ్ 10 ఉన్నాయి. 2022లో కోర్టులు 59 హత్య కేసుల్లో, 47 హత్య లైంగిక నేరాలలో, 39 ఉగ్రవాద నేరాలలో, 8 కిడ్నాపింగ్ మర్డర్ కేసుల్లో, 5 చిన్నారుల హత్యాచార కేసుల్లో మరణశిక్షలు విధించబడినవి. అత్యధికంగా హత్యలండి, అత్యధికంగా హత్య కేసులు 57, అత్యాచారము 47 కేసులు, 39 ఉగ్రవాద కేసులు, 8 కిడ్నాపింగు మర్డరు, 5 చిన్నారులపైన అత్యాచారాల కేసులకి ఉరిశిక్షలు రావడం జరిగింది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్, మనకి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే సంవత్సరము మరణశిక్ష పడ్డవారి సంఖ్య ఏపీ తెలంగాణలో చూసుకుంటే మనకి ఇక్కడ 2016లో 153 మందికి మరణశిక్ష ప్రకటిస్తే అందులో ఏపీ నుంచి 0, తెలంగాణ నుంచి 6. 2021లో 146 మందికి పడితే ఏపీలో 3, తెలంగాణలో 1. 2022లో 165 మందికి మరణశిక్ష తీర్పు వస్తే ఏపీలో 1, తెలంగాణలో 0. తెలంగాణలో 0, ఎలాంటి వీరి నమోదు కాలేదు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్, ఖేలో ఇండియా స్పాన్సరర్గా స్పోర్ట్స్ ఫర్ ఆల్ 2023లో జరగబోయే 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ KIYGలో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ అయిన స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక దేశీయ లోకల్ క్రీడలను నిర్వహించే సంస్థ వచ్చే 5 సంవత్సరాల పాటు, అంటే 2023, 2024, 2025, 2026, 2027 వరకు ఖేలో ఇండియా స్పాన్సర్గా వ్యవహరించనుంది. దీనికోసమని ఆ సంస్థ 12.5 కోట్లను పెట్టుబడి పెట్టనున్నట్లుగా స్పోర్ట్స్ ఫర్ ఆల్ SFA వ్యవస్థాపకులు రిషికేష్ జోషి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే ఈ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనేటువంటి సంస్థ ఒలింపిక్స్కి, ఆసియా క్రీడలకి, కామన్వెల్త్ క్రీడలకి భారత జట్టుకు స్పాన్సర్గా వ్యవహరించడం జరిగింది, ఉంది కూడా. రైట్, నెక్స్ట్ వన్, భారత హాకీ కోచ్ గ్రాహం రీడ్ రాజీనామా. గ్రాహం రీడ్, ఈ గ్రాహం రీడు ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. భారత హాకీ జట్టు జనవరి 29, 2023తో ముగిసిన 15వ ప్రపంచ కప్ హాకీని భారత్లో ఒడిశా రాష్ట్రంలో 2 నగరాలు నిర్వహించడం జరిగింది, భువనేశ్వర్, రూర్కెలా. అయితే ఆ ప్రపంచ కప్లో భారత హాకీ జట్టు యొక్క ప్రదర్శన చాలా ఘోరమైనటువంటి ప్రదర్శన. భారత హాకీ జట్టు 9వ స్థానంలో నిలిచింది. జర్మనీ విజేతగా, బెల్జియం రన్నరప్గా ఉండడం జరిగింది. అలాంటి హాకీ జట్టు ప్రదర్శన వలన, పేవలమైన ప్రదర్శన వలన ఆయన విదేశీ కోచ్, భారత హాకీ జట్టుకు ఉన్న విదేశీ కోచ్ అయిన గ్రాహం రీడ్ కోచ్ పదవికి, భారత హాకీ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి పంపించడం జరిగింది. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఒకప్పటి భారత హాకీ జట్టు కెప్టెన్,
కాబట్టి ఆ దిలీప్ తిర్కీ ప్రస్తుతం హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకి తన రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. అతడితో పాటు గ్రాహం రీడ్తో పాటుగా స్ట్రాటజిక్ కోచ్, వ్యూహాత్మక కోచ్ గ్రెగ్ క్లార్క్, అలాగే భారత హాకీ జట్టు శాస్త్రీయ సలహాదారు మిచెల్ డేవిడ్లు కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే గ్రాహం రీడ్ కోచ్గా ఉన్నప్పుడు భారత హాకీ జట్టు మంచి ప్రదర్శనే చేసింది. 41 సంవత్సరాల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో ఒక పతకాన్ని గెలుచుకుంది. అంటే చివరగా భారతదేశము 1980లో రష్యాలోని మాస్కోలో జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచింది. దాని తర్వాత 41 ఏళ్ల తర్వాత అంటే 2021లో జపాన్లోని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచింది. ఆ ఘనత గ్రాహం రీడ్కే దక్కుతుంది. అలాగే 2021-22 సీజన్లో హాకీ ప్రో లీగ్ 3వ స్థానంలో నిలిచింది. భారతదేశ హాకీ జట్టు ప్రపంచంలో ప్రస్తుతం 5వ ర్యాంకులో ఉంది. అలాగే 2022 కామన్వెల్త్ క్రీడలు, బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గ్రాహం రీడ్ కోచ్గా ఉన్నప్పుడే రజత పతకాన్ని కూడా గెలవడం జరిగింది భారత హాకీ జట్టు. రైట్. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు మురళీ విజయ్ రిటైర్మెంట్. ఒకప్పటి భారతీయ ఓపెనర్ అయిన మురళీ విజయ్ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. చివరగా ఆయన 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాలో పెర్త్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆడాడు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ మురళీ విజయ్ 2018లో. ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ జట్టులో స్థానం సంపాదించలేకపోవడం జరిగింది. అలాగే 2008-2009 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్కి ప్రవేశించినటువంటి విజయ్ మొత్తము 61 టెస్టులు ఆడాడు, 17 వన్డేలు ఆడాడు, 9 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్ని ఆడడం జరిగింది. టెస్టుల్లో అతను 3982 పరుగులని చేసడం జరిగింది. అందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 167. కాబట్టి ఈయన మొత్తం తమిళనాడు క్రికెట్ సంఘము, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ఆడడం జరిగింది. కాబట్టి ఇది రిటైర్మెంట్ పరంగా మురళీ విజయ్ పేరుని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఐసీసీ జట్టులో షఫాలి, శ్వేత పార్సవి. భారత మహిళల క్రికెట్కి మొట్టమొదటి ప్రపంచ కప్ని అందించినది అండర్-19 భారత క్రికెట్ జట్టు. జనవరి 29, 2023 జరిగిన ఫైనల్లో అండర్-19 T20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇంగ్లాండ్ జట్టుని ఓడించి భారత్ T20 అండర్-19 ప్రపంచ కప్ని గెలుచుకుంది. అయితే దాని సందర్భంగా అండర్-19 మహిళల ప్రపంచ కప్ ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ని ప్రకటించడం జరిగింది. ఆ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్గా ప్రకటించినప్పుడు భారత్ నుంచి మొత్తము 3 అమ్మాయిలకి ఆ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లో చోటు దక్కింది. అందులో ఒకరు భారత క్రికెట్ జట్టు అంటే అండర్-19 మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన షఫాలి వర్మ. అలాగే రెండవ వ్యక్తి శ్వేతా సహ్రవత్ మనకి 2023లో జరిగిన ఐసీసీ అండర్-19 T20 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసింది, 297 పరుగులని శ్వేతా సహస్రవత్. అలాగే లెగ్ స్పిన్నర్ అయినటువంటి పార్సవి చోప్రాలకు 3కి చోటు దక్కడం జరిగింది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అయితే పార్సవి ఏమో 11 వికెట్లు తీసుకుంటే సహస్రవత్ ఏమో 297 పరుగులు చేస్తే షఫాలి వర్మ అద్భుతమైన ప్రదర్శన చేసి కెప్టెన్సీ రూపంలో భారత్కి కప్ అందించింది. అయితే మొత్తంగా ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్కి ఇంగ్లాండ్కు చెందిన స్క్రివెన్స్ కెప్టెన్గా ఎన్నికైంది. కెప్టెన్గా స్క్రివెన్స్ ఇంగ్లాండ్. ఆ జట్టులో భారత్ నుంచి 3కి చోటు దక్కడం జరిగింది. ఆ పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి: షఫాలి వర్మ, శ్వేతా సహస్రవత్, పార్సవి చోప్రా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. జుకో ఎట్ నెంబర్ 1. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత అయిన సెర్బియా క్రీడాకారుడు నోవాక్ జుకోవిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఏటీపీ ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ర్యాంకులో ఉన్నాడు.
గెలిచిన తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత నెంబర్ 1 స్థానాన్ని పొందడం జరిగింది. అయితే పురుషుల సింగిల్స్లో నోవాక్ జోకోవిచ్ మొదటి స్థానంలో ఉండగా కార్లోస్ అల్కరాజు 2వ స్థానంలో ఉండగా, అలాగే గ్రీసు దేశానికి చెందిన సిట్సిపాస్ 3వ స్థానంలో, కార్లోస్ రూడ్ నార్వే 4వ స్థానంలో, రుబ్లెవ్ రష్యా 5వ స్థానంలో ఉన్నాడు. టాప్ నోవాక్ జోకోవిచ్, కార్లోస్ ఆల్కరాజ్ స్పెయిన్ 2వ స్థానంలో, గ్రీస్ దేశస్థుడు సిట్సిపాస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ రన్నరప్ సిట్సిపాస్ 3వ స్థానంలో ఉన్నారు. అదిలా ర్యాంకింగ్స్లో ఇగా స్వైటెక్ పోలాండ్ దేశానికి చెందిన ఈ అమ్మాయి మహిళల సింగిల్స్లో టెన్నిస్లో అత్యధికంగా టాప్ ర్యాంక్లో కొనసాగడం జరుగుతుంది. 2వ స్థానంలో బెలారస్కు చెందినటువంటి సబలెంకా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత అయిన సబలెంకా 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో జాబెర్ ట్యునీషియా, ఓన్స్ జాబెర్ ట్యునీషియా, 4వ స్థానంలో పెగులా అమెరికా, 5వ స్థానంలో గార్షియా ఫ్రాన్స్లు ఉన్నారు. కాబట్టి పురుషుల సింగిల్స్ జోకోవిచ్, మహిళల సింగిల్స్ ఇగా స్వైటెక్ అగ్రస్థానం, పురుషులలో అల్కరాజ్ 2వ స్థానం, సబలెంకా 2వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఐఎస్ఐఎల్ ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ లెవాంట్ అనేది అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది. అయితే ఆగ్నేయ ఆసియా దేశాలలో అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్లో భయానకమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ లెవాంట్, దాన్ని ఐఎస్ఐఎస్ అని కూడా పిలుస్తారు. ఆ ఐఎస్ఐఎల్లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది. అయితే 15 సభ్య దేశాలు కలిగిన భద్రతా మండలి 1267 కమిటీ, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ నెంబరు, 1267 కమిటీ అనేది ఉగ్రవాద వ్యతిరేకానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే కమిటీది. ఈ నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. దీంతో ఇలా అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఒక సంస్థని ప్రకటిస్తే ఆ సంస్థ యొక్క ఆస్తులని ఎక్కడికక్కడ స్తంభింపజేయడం జరుగుతుంది. అలాగే ఆ సంస్థకు చెందినటువంటి సభ్యుల యొక్క జర్నీలు, ప్రయాణీలపై ఆయుధాలపైన నిషేధం విధించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఈ తాత్కాలిక సభ్య దేశాలు 2 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతాయి. భారతదేశం ఇప్పటి వరకు 8 సార్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. చివరగా 2021, 2022 సంవత్సరాలలో తాత్కాలిక సభ్య దేశం పొందింది. తాత్కాలిక సభ్య దేశం ఇప్పుడు 10 పనిచేస్తూ ఉన్నాయి. అలాగే భద్రతా మండలి యొక్క అధ్యక్ష బాధ్యతలకి నెలకు ఒక దేశం ఎన్నికవుతుంది. అధ్యక్ష బాధ్యతల పదవీ కాలం 1 నెల మాత్రమే. పర్మనెంట్ 5 కంట్రీస్గా అంటే శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, ఈ 5 దేశాలు కూడా మనకి శాశ్వత సభ్య దేశాలుగా ఉంటాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఈ 5 శాశ్వత సభ్య దేశాలకి వీటో అధికారం ఉంటుంది, ప్రత్యేకమైన ఓటింగ్ హక్కు. కాబట్టి ఆ శాశ్వత సభ్య దేశాంగా భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఇప్పటికీ దక్కలేదు. రైట్. కాబట్టి ఇవి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి పూర్తి స్థాయి కరెంట్ అఫైర్స్, చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ by the SAM Institute. Thank you.